యాజ్ యూజువల్ మళ్ళీ వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వీకెండ్కి టేస్టీగా ఫ్యామిలీతో పాటు ఏదైనా ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే తినాలి అనుకుంటుంటే ఈ షార్ట్ మీకోసమే. హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ అని చెప్పను, కానీ నా స్టైల్లో పన్నీర్ కర్రీ సూపర్గా ఎలా చేసుకోవాలి అనేది చూపించేస్తాను. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కడాయిలు తీసుకుని అందులోకి ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లోకి కొద్దిగా మనకి జీడిపప్పు వేసేసుకొని వేయించేసుకుని సగం పక్కనైతే తీసి పెట్టుకోండి. ఇంకా మిగిలిన సగంలోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లము వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని వీటితో పాటు వేయించేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అందులోకి కొద్దిగా పంచదార వేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి జీలకర్ర వేసుకుని అది వేగిన తర్వాత ఈ పేస్ట్ని కడాయిలోకి వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే ముందుగానే ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, వాటిని కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి ఉంటే ఫ్రెష్ క్రీమ్ పైన వేసేసుకోండి, లేదు అంటే నాలాగా బాగా మనకి బీట్ చేసుకుంటాం కదా పెరుగు, సో అది క్రీమీగా వస్తుంది. సో దానిపైన వేసుకుంటే మనకైతే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి.